కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు జీవిత అధ్యయనంలో భాగంగా గడిచిన 12వ భాగములో బాలుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచు 30 ఏండ్ల పరిచర్య జీవితానికి నజరేతులో సిద్ధపడుతున్నట్లు మనం తెలుసుకుని 12వ భాగమును ముగించాము. అయితే ఈ 13వ భాగములో పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడి అనే అంశమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను పరిచర్య ఆరంభం. యోహాను యోదయ అరణ్యంలో ప్రకటించుటకు వచ్చినప్పుడు అతని సందేశ ప్రధాన అంశం పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొందుడి అనేదే. పాపాలు ఒప్పుకుని మారు మనస్సు పొందినవారు తన వలన బాప్తిస్మం పొందాలని నియమించిన కారణాన్ని బట్టి యోహానుకు బాప్తిస్మమిచ్చు యోహాను అనే గుర్తింపు వచ్చింది. ఈయన జకర్యా ఎలిజబెతుల యాజక దంపతులకు వారి వృద్ధాప్యంలో అద్భుతంగా అనుగ్రహింపబడిన కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందుగా యోహాను జన్మించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను జననానికి సంబంధించిన సుదీర్ఘ వృత్తాంతం లూకా గ్రంథస్థం చేశాడు. అయితే యోహాను తన యాజక ధర్మాన్ని ఆలయములో కాకుండా అహరోను క్రమము చొప్పున అరణ్యములో నిర్వర్తించాడు. మెస్సియాకు మార్గము సిద్ధపరచువాడు. మెస్సియా కొరకు మార్గము సిద్ధపరచడానికి ముందుగా ఒకరు వస్తారని ప్రవక్తలు యెషయా మలాకీ చెప్పారు. తన కుమారుడైన యోహాను మెస్సియాకు ముందుగా వెళ్ళువాడనే సంగతి యాజకుడైన జకర్యాకు తెలిసింది. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యను యెషయా ఈ విధంగా పోల్చాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. మెస్సియాను గూర్చి వంకర భావాలను సత్యాన్ని ఉపదేశించడం వలన తిన్నగా చేయబడవలసియుంది. మెస్సియాను గూర్చి ఆయన పనిని గూర్చియు యూదుల మధ్య తప్పుడు భావన అపార్థం వలన కలిగింది. తమ శత్రువులను ఓడించి తమ దేశాన్ని పురాతన మహిమకు పునరుద్ధరించే భూరాజే తమ మెస్సియా అయ్యుంటాడని వారి భావన. మెస్సియా రాజ్యము ఆత్మసంబంధమైనదని, దానికి ఆత్మసంబంధమైన భావాలతో ప్రజలు ఉండాల్సిందనే విషయాన్ని యోహాను పరిచయం చేయాలి. యోహాను ప్రకటనను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. పరిచర్యకు ముందు వరకు యోహాను శిశువుగా ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. పంటలేని ఆ ప్రాంతంలో అతడు కఠినమైన జీవితాన్ని జీవించాడు. అతడు ముతక వస్త్రాలను ధరించాడు, మిడుతలను అడవి తేనెను తినేవాడు. ఏలియా కూడా ఇదే వస్త్రధారణను ధరించినట్లు 2వ రాజులు 1వ అధ్యాయము 8వ వచనములో చూస్తాం. చివరికి యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అతడు ప్రకటింపనారంభించాడు. యోహాను పరిచర్యలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి దాని ప్రారంభోత్సవం సూచిస్తూ 5 రాజకీయ నాయకులను, 2 మతనాయకులను లూకా ఉపయోగించాడు. తిబెరియా కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమునందు యోదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన పిల్పు చతుర్థాధిపతిగాను
అబీలేనే దేశమునకు లుసానియాధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. యోహాను ప్రసంగములోని కీలక పదం మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడని అతడు వారికి ఉపదేశించాడు. అతడు స్పష్టమైన ఉదాహరణను ఇచ్చాడు. స్వార్థపరులైన జనసమూహాలకు లేనివారికి తమకు కలిగినవి పంచుకోవాలన్నాడు. ప్రభుత్వాధికారులు యథార్థంగా ఉండాలన్నాడు. అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని ప్రకటించాడు. మనుష్యులందరూ తమ పాపములను ఒప్పుకొనడానికి పిలుపునిచ్చాడు. ఈ కార్యములను చేయ నిరాకరించిన వారిని అతడు సర్పసంతానమా అని పిలిచాడు. అంటే సర్పము నుండి వచ్చిన వారని కాదు. ఉదాహరణకు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు అన్నాడు. అంటే వాళ్ళు అపవాది నుండి వచ్చారని కాదు. వాళ్ల భ్రష్టత్వాన్ని ఎండగట్టడానికి ఉపయోగించిన పదాలు మాత్రమే అవి. మనుష్యులందరినీ ఆదాము అను ఒక మనిషిని నుండే దేవుడు పుట్టించాడు. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26వ వచనములో ఈ విధంగా ఉంది. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి మనుష్యులను సృష్టించెనని గమనించగలరు. అయితే అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను చేసిన ప్రకటన. ఈ ప్రకటన సువార్తను అర్థం చేసుకోవటానికి ఎంతో కీలకమైనది. ఎందుకంటే బాప్తిస్మమిచ్చు యోహానుతో ప్రారంభమైన ఇదే సందేశాన్ని యేసుక్రీస్తు కూడా కొనసాగించారు. తన అపోస్తులను కూడా అదే ప్రకటించమని ప్రభువు ఆజ్ఞాపించాడు. నేటికీ మన రక్షణ కొరకు దేవుడు మన నుండి కోరేది ఇదే. అందుకే ఈ మాట భావం తెలుసుకోవడం ఎంతో అవసరం. పరలోక రాజ్యం అంటే ప్రజలు పరలోక రాజుచే పరిపాలించబడే ఒక వ్యవస్థ. దేవుని చేత పరిపాలించబడే ప్రజలు ఆయన వలె పరిశుద్ధులై ఉండాలి. అందుకే పాపం చేసేవారికి ఆయన రాజ్యంలో పౌరసత్వం లేదు. అయితే పాపి అయిన మానవుడు దేవుణ్ణి సమీపించి ఆయనతో సంధి కుదుర్చుకోవడం సాధ్యం కాదు. కాబట్టి పరలోక రాజ్యమే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది. అది ఎంతో సమీపంగా ఉంది. అయితే ఏ పాపం వలన ఆ రాజ్యం నుండి మనకు ఎడబాటు కలిగిందో దానిని ఒప్పుకుని విసర్జించి దాని నుండి దేవుని తట్టుకు తిరగడమే ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి, అంటే ఆయనతో సమాధానపరచబడి ఆయన ప్రజలు అవడానికి దేవుడు కృపతో ఇచ్చిన సదవకాశం. అలాంటి యథార్థమైన మార్పు మనస్సులో కలగాలన్నదే మారు మనస్సు పొందండి అని ప్రకటింపబడిన ఈ మాటలో ఉన్న తాత్పర్యం. అయితే ఈ మారు మనస్సు వలన ప్రజలు తమ పాపము నుండి స్వనీతివైపునకు కాదు, లోక పాపాన్ని తీసివేయడానికి పంపబడిన మెస్సియా వైపునకు త్రిప్పబడి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపునకు త్రిప్పబడి ఆయన ద్వారా దేవుని రాజ్యాధికారాన్ని పొందేలా చేయాలన్నదే యోహాను పరిచర్యలో ఉన్న అసలు ఉద్దేశం. బాప్తిస్మం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను పరిచర్యలోని బాప్తిస్మం తప్పనిసరి అయిన కార్యక్రమం. యూదుల పద్ధతి సంబంధమైన ప్రక్షాళనలో యోహాను బాప్తిస్మమునకు పూర్వము జరిగిన సందర్భాలను లేక ఉదాహరణలను కనుగొనడానికి ప్రయత్నించారు. కాని యోహాను బాప్తిస్మం వేరైనది. బాప్తిస్మం అనే మాట క్రొత్త నిబంధనలో మొదటిసారిగా ప్రస్తావించబడిన సందర్భం ఇదే. కాబట్టి ఇక్కడే ఆ మాటకు అర్థమేమిటో చెప్పుకోవడం అవసరం. బాప్టిజో అనే గ్రీకు పదానికి ముంచడం అని అర్థం వస్తుంది. అయితే ఆ పదాన్ని అనువదించకుండా
గ్రీకు పదాన్ని స్వల్ప మార్పుతో ఇంగ్లీష్, హిందీ, తెలుగు తదితర భాషల్లోనికి మార్చుకున్నారు. చిలకరించే పద్ధతిని అనుసరిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా అలా చేసి ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. కాని నీటిలో ముంచడమే సరి అయిన బాప్తిస్మా విధానం. బైబిల్లో నమోదు చేయబడ్డ వివిధ బాప్తిస్మా సన్నివేశాల వివరాలను బట్టి మరియు అది సాదృశ్యపరిచే అంతరంగ మార్పులను బట్టి ఖచ్చితంగా తెలుసుకోగలం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనములో సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను, గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచుండెను. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏమిటంటే, చిలకరింపునకు విస్తారమైన నీళ్లు అవసరం లేదు, ముంచడానికే కావాలి. ప్రభువైన యేసుక్రీస్తునకు బాప్తిస్మమిచ్చిన తర్వాత ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. కేవలం చిలకరిస్తూ బాప్తిస్మమిచ్చినట్లయితే నది లోపలికి ఎందుకు తీసుకుని వెళతాడు? అదేదో ఒడ్డున చేస్తే సరిపోయేది కదా. యోహాను బాప్తిస్మము పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మమని అది ఎందుకు పిలువబడిందంటే, అది మారు మనస్సును వ్యక్తపరిచేదయ్యుంది. అది పాపక్షమాపణ నిమిత్తమైనది. యోహాను జనులను పాపము విషయమై ఒప్పించడం మాత్రమే గాక, ఆ పాపముల క్షమాపణను గూర్చి నిరీక్షణను కూడా అతడు వారికిచ్చాడు. మానవాళి పాపము కొరకు క్రీస్తు మరణాన్ని అతని బాప్తిస్మం కనిపెట్టింది. పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం యోహాను ఉద్దేశమును గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. మత్తయి 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారం మెస్సియా కొరకు ప్రజల హృదయాలను, జీవితాలను సిద్ధపరచడమే యోహాను పరిచర్య యొక్క ప్రాథమిక ఉద్దేశం. జనసమూహాలకు అతడిలా తెలియచేశాడు, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని అంటూనే అతని పనికిని, క్రీస్తు పనికిని గల తారతమ్యాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే, నేను మారు మనస్సు నిమిత్తము మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేది ప్రభువైన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానముల తరువాత వచ్చిన తొలి పెంతెకొస్తు పండుగనాడు అపోస్తలులు పొందారు. ఆత్మశక్తిలో వారు ముంచి తేలబడ్డారు. ఇక రెండవది అగ్నిలో బాప్తిస్మం. ఇది తీర్పు దినాన్న భక్తిహీనులను ముంచేదాన్ని అగ్ని బాప్తిస్మంగా సూచిస్తుంది. ఈ రెండూ ఒకటి కావని మనం తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గూర్చిన వాగ్దానం అపోస్తలకు మాత్రమే చేశారు. అపోస్తులుల కార్యము 1వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు, 2వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. బాప్తిస్మమిచ్చి యోహాను పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును గూర్చిన మరియు అగ్నిలో బాప్తిస్మమును గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తన మాటలను వినడానికి వచ్చిన వారిలో అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు. భిన్నమైన ఆలోచన కలిగిన జనులతో యోహాను ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణ, పునరుత్థానం తర్వాత సంఘం ప్రారంభంలో జరగబోయే పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి మరియు లోబడనొల్లని ప్రజలకు తీర్పు దినాన్న జరిగే అగ్ని బాప్తిస్మమును గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ 2 బాప్తిస్మములను గూర్చి రాబోయే భాగాల్లో మరిన్ని వివరాలు, లోతైన విశ్లేషణను తెలుసుకుంటాము. పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మము పొందుచుండిరి.
యోహాను చేత బాప్తిస్మము పొందినవారు తమ పాపాలను బట్టి పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టడం ద్వారా మారుమనస్సుతో ఈ పరిశుద్ధ కార్యక్రమంలో పాలు పొందారు. అలాంటి సంసిద్ధత లేనివారికి యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి నిరాకరించాడని తర్వాత వచనాలు స్పష్టం చేస్తున్నాయి. బాప్తిస్మం కేవలం ఒక ఆచారంగా పొందితే దానివలన ప్రయోజనం ఉండదు. ఈ నియమాన్ని మరిచిపోయి సంఘ సభ్యత్వానికో లేక పెళ్ళికనో అందరితో పాటు తీసుకోకపోతే బాగుండదనో ఇంకెలాంటి కారణాలను బట్టి తీసుకున్నా అది బాప్తిస్మం కాదు. పాపుల రక్షణ కొరకు క్రీస్తు పొందిన మరణాన్ని వారిని నీతిమంతులుగా తీర్చడం కొరకు ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేవడాన్ని బాప్తిస్మం సాదృశ్యపరుస్తుంది. అందుకే తమ పాపాల విషయమై మరణించి సమాధి చేయబడ్డారు. వారు క్రీస్తునందు నూతనత్వంతో జీవిస్తామని ప్రభువుకు తమను తాము సమర్పించుకున్నవారు అంతరంగములో జరిగిన ఈ మార్పుకు బహిరంగ సాదృశ్యంగా తీసుకునే పవిత్ర కార్యక్రమమే బాప్తిస్మం. అయితే ఈ సత్యం యోహాను బాప్తిస్మం ఇస్తున్న సమయములో మర్మముగా ఉన్నప్పటికీ తమ పాపాలను బట్టి మారుమనస్సు పొందిన వారికి మాత్రమే బాప్తిస్మమనే నియమానికి యోహాను నమ్మకంగా కట్టుబడి పరిచర్య చేశాడు. ఈరోజు బాప్తిస్మం గురించిన సంపూర్ణ సత్యం తెలిసిన మనం మరింత జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని పాటించాలి. ఇచ్చేవారికి పొందేవారికి బాప్తిస్మం వెనుక ఉన్న నియమాలపై పూర్తి అవగాహన ఉండి దేవునితో జరిగే ఈ బహిరంగ వడంబడికలు యథార్థమైన మారుమనస్సు మరియు విశ్వాసముతో పొందేవారికి మాత్రమే అది బాప్తిస్మం. మిగతా వారికి అది కేవలం నీటిలో మునిగి లేవడం మాత్రమే అవుతుంది. దానివలన ఏ ప్రయోజనం ఉండదు. ఇది ప్రభువునకు మార్గం సిద్ధపరచువాడైన బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్య మరియు యోహాను యొక్క సందేశం. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమేన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభు ద్వారా వచ్చిన సమాధానమను బంధముతో చెయ్యి కలపండి.